ప్రశాంతంగా ముగిసిన భూభారతి సదస్సు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బయ్యన్పల్లి గ్రామంలో ఈ రోజు భూభారతి సదస్సులో పాల్గొన్న స్థానిక ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, ఎంపీఓ, ఫారెస్ట్ అధికారి ఓంకార్, బయ్యన్పల్లి పంచాయతీ జనార్దన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు మాట్లాడుతూ 75లో ఉన్న భూమి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. ప్రతి రైతులు దరఖాస్తు చేసుకోవాలని వాళ్లకు సూచించారు. ఏవైతే అన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ సవరించే కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వం భూభారతి చట్టం ఎనాక్ట్ చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రంలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. అందులో మన కామారెడ్డి నుంచి లింగంపేట ఒకటి. సో నిన్న 17వ తారీఖు నుంచి మన మండలంలో రెవెన్యూ సదస్సులు స్టార్ట్ కావడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఏం చేస్తున్నాం అంటే గత ధరణి లేదా భూ ప్రక్షాళన ఏవైతే జరిగిన పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మే నెల 1 నుంచి మే 30 చివరి తారీఖు వరకు అన్నీ ప్రాసెస్ చేసి జూన్ 2 కల్లా లింగంపేట మండలం అనేది సమస్యలన్నీ 0 సమస్యలు చేసేటట్టు ప్రయత్నం చేస్తాం. మండల వ్యాప్తంగా ఉన్న రైతులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏదైతే భూ సమస్య ఉందో ఆ భూ సమస్యకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జిరాక్సులు రెడీ పెట్టుకొని మేము ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ ప్రకారం మేము ఊళ్ళో గ్రామ సభ చేస్తాం, సదస్సు నిర్వహిస్తాం. ఆ సదస్సులో మీ సమస్యను స్పష్టంగా మా సిబ్బందికి చెప్పి ఆ దరఖాస్తు నింపి ఏవైతే జతపరచాల్సిన ధృవపత్రాలు అన్నీ ఉన్నాయో అవన్నీ పెట్టించినట్టయితే ఖచ్చితంగా మీకు మే మంత్లో జరిగే క్లాస్లో అంతా కూడా ఆ సమస్యలంతా పరిష్కారం చేసి అందరికి కూడా సమస్యలు లేని మండలంగా దీన్ని చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మే చివరి మే మంత్ అనేది టార్గెట్. మే 30 కల్లా మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జూన్ 2 పట్టాల డిస్ట్రిబ్యూషన్ ఉంది దీని ప్రకారం. సో మాకు ఒక రోజు అనేది బఫర్. అది స్థానిక ఆర్డీఓ గారు, స్థానిక తహసీల్దారు అండ్ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఈ పనులనే ఉన్నాం. అవసరాన్ని బట్టి స్టాఫ్ అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు, సర్వే డిపార్ట్మెంట్ కావచ్చు, అవసరం ఉన్న తోట ఎక్కడైనా సమస్యను బట్టి జిల్లాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఫార్ ఫుట్ బేస్లో ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకుంటాం. కాబట్టి రైతులందరూ కొంచెం ఓపిక బట్టి మాకు సహకరించాలని కోరుతాం. నేను డిప్యూటీ కలెక్టర్, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ మండల్ ఈ ప్రోగ్రామ్కి ఓన్లీ పైలట్ ప్రాజెక్టే కాబట్టి దరఖాస్తు చేస్తలేకపోతాం. ఏంటంటే ఇట్లాంటిది సమస్యలు వచ్చినప్పుడు అంటే అవకాశాలు ప్లాట్ఫామ్స్ మీద సమస్య ఉన్నాడు మీ ద్వారా ఎన్లైట్ అయ్యి ఇప్పుడు చాలామంది చేస్తారు సార్. బయ్యన్పల్లిలో ధరణి రాకున్న ముందు 75 సర్వే నెంబర్లో 135 ఎకరాలు ఉండేవి. దాంట్లో సీలింగ్ ఎంత అంటే 12.5 ఎకరాలు ఉండేవి. కానీ ధరణి వచ్చిన తర్వాత 130 ఎకరాలు పట్టాగా చేంజ్ అయ్యి అసైన్మెంట్గా పడ్డది ధరణి వల్లనే. ఇప్పుడు ఈ టైంలో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? టోటల్ రికార్డ్స్ అని వెరిఫై చేస్తున్నాము. వాస్తవంగా 1975-76 కానీ తర్వాత రికార్డ్స్, దానికన్నా ముందున్న రికార్డ్స్, అదే రకంగా మా దగ్గర ఉన్నటువంటి సీలింగ్ రికార్డ్స్ కూడా ఇయర్ టు ఇయర్ కంపల్సరీ చూసిన తర్వాత వాస్తవంగా ఎవరి సీలింగ్ ల్యాండ్ ఎవరికి పట్టాలండి అనేది మేము వెరిఫై చేసిన తర్వాత ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసిన తర్వాత క్లియర్ చేస్తాం. ఒకవేళ సీలింగ్ ల్యాండ్ అయితే సీలింగ్ కింద పెట్టేస్తాము, పట్ట అయితే పట్ట ల్యాండ్ను పిఓ నుంచి ఎక్కువ చేస్తాం. అలాంటప్పుడు ప్రతి రైతు దగ్గర దరఖాస్తు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, లేకుంటే మీరు ఓన్గా దాన్ని ఇన్స్పెక్షన్ చేసి పట్టా చేసే అవకాశం ఉందా? కంపల్సరీ ప్రతి రైతు దగ్గర దరఖాస్తు అయితే తీసుకుంటాం. ఈరోజు వచ్చిన దరఖాస్తు తీసుకుని దీని తర్వాత కూడా మన ఆఫీస్లో ఏప్రిల్ 30 వరకు ఒక హెల్ప్ డెస్క్ పెట్టినాం. ఎవరు ఉంటే కూడా అక్కడ ఆఫీస్లో దరఖాస్తులు ఇవ్వచ్చు.